ఆల్మోస్ట్ ఐపీఎల్ అయితే ఎండ్ అయిపోవడానికి అయితే వచ్చేసింది భయ్య. అసలు ఈ ఐపీఎల్ 2025 అయితే చాలా ఎంజాయ్ చేసింది, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది మన అందరికి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఐపీఎల్ అయితే స్టాప్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది. అండ్ ఇలాంటి మ్యాచ్లు అండ్ వర్షం కారణంగా మ్యాచ్ అనేది రద్దు అయినాయి. అండ్ ఇవాళ కూడా ఒక అప్డేట్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే పోస్ట్పోన్ అయింది. అంటే పోస్ట్పోన్ అంటే ఏం లేదు, అక్కడ వర్షం కారణంగా బెంగళూరులో ఆ మ్యాచ్ అయితే లక్నోకి అయితే షిఫ్ట్ అయితే చేశారు కాబట్టి లక్నో జరగబోతుంది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. అండ్ ఇవాళ మ్యాచ్ వచ్చేసి ఏముందని అంటే ఎంఐ వర్సెస్ డీసీ. ఇది మాత్రం నిజంగా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరు కూడా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, అందరు టీవీల ముందు కూర్చుంటారు ఇవాళ మాత్రం. ఎందుకంటే ఇవాళ ఏ టీం గెలిచిందనుకో ఆ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ క్వాలిఫికేషన్ ఛాన్స్ ఉంటుంది ప్లే ఆఫ్ కి. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే, అసలు ఏం ఆడారు భయ్య సిఎస్కే, మరి ఇంత దారుణంగా ఆడుతుందని చెప్పేసి చాలా దారుణంగా ఆడారు సిఎస్కే వాళ్ళు అయితే. ఒకసారి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ముంబై వర్సెస్ డీసీ ప్రివ్యూ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అంటే కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనం డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోతే భయ్య, ఫస్ట్ అయితే ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరింత కొట్టిర్రు, ఎవరెన్ని వికెట్లు తీసుకున్నారు, మరి ఆర్ఆర్ ఎట్లా విన్ అయింది, దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే సిఎస్కే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 187 రన్స్ చేసారు. ఆ 187 రన్స్ లో కూడా చాలా చాలా తిప్పలే పెట్టారు భయ్య ఆర్ఆర్ బౌలర్స్ అయితే. ఎందుకు తెలుసా, ఫస్ట్ అయితే 2 వికెట్స్ పోయినాయి. ఆల్మోస్ట్ రన్స్ అయితే ఏం లేవు, ఒక 12-13 రన్స్ కి 2 వికెట్స్ పోయినాయి. దాని తర్వాత ఆయుష్ మాట్రే మాత్రం ఏం ఆడుతున్నాడు భయ, నాకు అర్థం కాదు కానీ పిచ్చి లేపిండు ఆయుష్ మాట్రే అయితే. ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా ఇండియాకి T20కి అయితే ఆడతాడు. వన్డేకి టెస్ట్ లకి అయితే ఆడాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే యాజ్ ఎ T20 ప్లేయర్ లెక్క అనిపిస్తుంది నాకైతే ఆయుష్ మాట్రే. ఎందుకంటే వన్డే డిఫరెంట్ లెవెల్, వన్డే మ్యాచెస్ డిఫరెంట్ లెవెల్ ఉంటాయి, టెస్ట్ మ్యాచెస్ డిఫరెంట్ లెవెల్ ఉంటాయి. కాబట్టి T20కి ఇట్లా ఆడే ప్లేయర్ వాటికైతే సెట్ కాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఆయుష్ మాట్రే అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ లో T20కి అయితే ఇండియాలో ఆడతాడేమో, ఎందుకంటే అంత మంచిగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు జడేజా గానీ, ఉర్విల్ పటేల్ గానీ, డేవన్ కోన్వే గానీ, ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు ఏం లేదు. ఓన్లీ డివాల్డ్ బ్రేవిస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, శివం దూబే అంత ఇంతో కొట్టిండు, ఎంఎస్ ధోని నుంచి కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఓన్లీ ఒక 6 కొట్టిండు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 187 రన్స్ చేసారు. కాకపోతే 13 overs కి 130 రన్స్ కొట్టి దాని తర్వాత డెప్త్ లో మాత్రం అసలు ఏమైనా బౌలింగ్ చేసిరా తెలుసా ఆర్ఆర్ వాళ్ళు. ఓన్లీ 5 overs లో 40 రన్స్ మాత్రమే ఇచ్చారు. లాస్ట్ లో మాత్రం ఆకాష్ మధ్వాల్, అబ్బా వాటే బౌలర్ భయ్య, నాకు అర్థం కాదు కానీ జబర్దస్త్ బౌలింగ్ వేసిండు, 2-3 వికెట్లు తీసిండు. 3 ఓవర్లు వేసిండు, జస్ట్ 3 ఓవర్లు వేసిండు అంతే, ఎక్కువ కూడా ఓన్లీ 3 ఓవర్లు వేసిండు. అండ్ ఆకాష్ మధ్యలో కూడా ఆఫ్టర్ 10 overs తర్వాత తీసుకొచ్చింది సంజు శాంసన్. డెత్ ఓవర్ లో మాత్రం జబర్దస్త్ బౌలింగ్ వేసిండు. 187 రన్స్ మాత్రమే చేయగలిగారు సిఎస్కే వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ లో చేజింగ్ దగ్గర చూడు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టిరు భయ్య. యశస్వి జైస్వాల్ కానీ, వైభవ్ సూర్యవంశీ కానీ, సంజు శాంసన్ కానీ ఏం ఆడారు. అండ్ ధ్రువ్ జురేల్ 12 balls లో 30+ రన్స్ అయితే కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించింది. 31 రన్స్ అనుకుంటా 12 balls లో. ఏం బ్యాటింగ్ భయ్య, నాకు అర్థం కాదు కానీ ఆల్మోస్ట్ అందరం అనుకున్నాం ధ్రువ్ జురేల్, హెడ్ మైర్ వాళ్ళిద్దరు మళ్ళీ క్రీజ్ లో ఉన్నారంటే 6 balls కి 9 runs కొట్టాలన్నా చాలా కష్టం అయిపోయింది వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ లో. అట్లా కూడా ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ కూడా అట్లనే జరుగుతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నాం కానీ అట్లేం లేదు. ఆర్ఆర్ వాళ్ళు మాత్రం లాస్ట్ మ్యాచ్ మంచిగా విన్నింగ్ తోటి వాళ్ళైతే క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నది మెయిన్ గా ఎవరి గురించి అని అంటే వైభవ్ సూర్యవంశీ భయ్య. మళ్ళీ హాఫ్ సెంచరీ చేసిండు ఈ మ్యాచ్ లో. ఈ వైభవ్ సూర్యవంశీ గురించి మనం ఐపీఎల్ మొత్తం అయిపోయినాక ఒకసారి ఈయన లైఫ్ స్టోరీ గురించి అయితే మనం మన ఛానల్లో అయితే వీడియో అయితే రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు దాని గురించి ఎక్సైట్మెంట్ గా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో కండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు సిఎస్కే బౌలర్స్ గురించి మనం మాట్లాడితే ఎవరేసారు అంత మంచిగా, ఎవ్వరు అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఇవ్వలే. ఓన్లీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే సెట్ అయి ఉన్న బ్యాట్స్మెన్ ఇద్దరిని అవుట్ చేసిండు ఒక ఓవర్ లో, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ. అండ్ అక్కడ నుంచి ఏమైనా మ్యాచ్ టర్న్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎలాంటి టర్న్ ఏం లేదు. ఓన్లీ 1 side మ్యాచ్ అయిపోయింది. ఆర్ఆర్ వాళ్ళు ఓన్లీ 17 overs లోనే 188 రన్స్ అయితే వాళ్ళు కొట్టి మ్యాచ్ అయితే విన్నర్ భయ్య. ఇదైతే నిన్నటి మ్యాచ్ హైలైట్స్. అండ్ ఇవాళ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి అంటే రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్. అండ్ ముంబై ఫ్యాన్స్ అయితే నిజంగా టీవీలో ముందు కూర్చుండిపోతారు భయ్య. వాళ్ళకి ఎలాంటి వర్క్స్ ఉన్నా సరే కానీ వచ్చి కూర్చుండిపోతారు, చూస్తారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు చూస్తారు, ఓన్లీ ముంబై ఫ్యాన్సే కాదు,
నువ్వు నేను అందరం కలిసి చూస్తాము. ఎందుకంటే అలాంటి మ్యాచ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ ఖచ్చితంగా లాస్ట్ ఓవర్ వరకు వెళ్తే జబర్దస్త్ ఉంటది, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనం అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ ఓవర్ వరకు వెళ్తే, ఎందుకంటే రెండు జట్లు చాలా గట్టి ఉన్నాయి. బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా గట్టి ఉన్నాయి. ఒకసారి మనం ముంబై ప్లేయింగ్ 11 అండ్ DC ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. అండ్ పిచ్ రిపోర్ట్ ఏముంది, ముంబైలో జరగబోతుంది మ్యాచ్, వాంకాడ్ లో జరగబోతుంది కాబట్టి చేసింగ్ వాళ్ళకి కొంచెం ఈజీ ఉంటుంది. ఖచ్చితంగా హై స్కోరింగ్ గేమే ఉంటది. ఇది 200+ అయితే ఖచ్చితంగా కొట్టాల్సింది ముంబైలో, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది డిఫెండ్ చేసుకోవాలంటే. అండ్ ఇప్పుడు మనం ముంబై ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ సేమ్ టీం, అదే టీం అందరు అవైలబుల్ లో ఉన్నారు. రియాన్ రిక్యూటన్, రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ అండ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బోస్క్ ఉన్నాడు అండ్ నమందిర్ ఉన్నాడు. మేబీ విల్ జాక్స్ ఆడకపోవచ్చేమో అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్లేయింగ్ 11 లో. అండ్ మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. జాస్ప్రీత్ బుమ్రా కానీ, దీపక్ చార్ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ అండ్ కరణ్ శర్మ స్పిన్ బౌలర్, వీళ్ళైతే ఖచ్చితంగా ముంబైలో ప్లేయింగ్ 11 లో అయితే ఖచ్చితంగా ఉండే వాళ్ళైతే వీళ్ళు. భయ్య ముంబై టీం కి మనం అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత జబర్దస్త్ ఉన్న టీం. ఈసారి మాత్రం ఒక్కసారి వాళ్ళు పికప్ అయ్యారు చూడు, అక్కడ నుంచి కంటిన్యూగా మ్యాచ్లు విన్ అవుతూ వచ్చారు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా జీటీతో జరిగినప్పుడు వర్షం అయితే 2-3 సార్లు పడ్డది, 2-3 సార్లు ఆగిపోయింది, 2-3 సార్లు స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ ఓవర్ లో 15 రన్లు కొట్టాలంటే జీటీ వాళ్ళు అయితే 15 రన్లు కొట్టి విన్ అయ్యారు. అండ్ లాస్ట్ బాల్ లో కూడా ఖచ్చితంగా మళ్ళీ డ్రా అవుతుండే, కానీ హార్దిక్ పాండ్యా వికెట్ లో కొట్టింటే మాత్రం రన్అట్ అవుతుండే, మ్యాచ్ టై అవుతుండే. మళ్ళీ ఒక టై అయ్యి మ్యాచ్ స్టార్ట్ అయింది అనుకో, ఖచ్చితంగా ముంబైకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉండే. అండ్ ఇప్పుడు మనం DC ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడితే సేమ్ యాజువల్ గా అదే టీం వాళ్ళది కూడా. ఫ్యాబ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరేలు, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంత చమీరా ఉన్నాడు అండ్ నటరాజన్ ఉన్నాడు అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. నిజంగా నటరాజన్ అయితే SRH లో ఉన్నప్పుడు మాత్రమే మంచి బౌలింగ్ చేసింది భయ్య, కానీ మొన్నటి జరిగిన DC మ్యాచ్ లో మాత్రం ఆల్మోస్ట్ నటరాజన్ ఒక్కొక్క ఓవర్ లో 20+ రన్స్ అయితే ఇచ్చిండు. అదే వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ అయింది, ఎందుకంటే జీటీతో జరిగినప్పుడు మనం మంచి బౌలింగ్ చేస్తేనే మనం గెలవగలుగుతాం, లేకపోతే లేదు భయ్య. 200 రన్స్ కొట్టిండు కేఎల్ రాహుల్, పాపం సెంచరీ చేసిన దానికి కూడా రిజల్ట్ లేకుండా పోయింది. అలాంటి బౌలింగ్ అయితే చేశారు DC వాళ్ళు. నిజంగా అదైతే ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే దుష్మంత చమీరా అండ్ ముస్తఫిజర్ రెహమాన్, నటరాజన్ ఎంత మంచి బౌలర్స్ భయ్య, స్టార్ బౌలర్స్ వీళ్ళు కూడా. అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్స్. ఇలాంటి బౌలర్స్ కూడా వాళ్ళు ఊచకోత కొట్టారు. జీటీ వాళ్ళు ఓన్లీ ఇద్దరు మాత్రమే కొట్టిరు, శుభ్మన్ గిల్, సాయి దర్శన్, వాళ్ళిద్దరే ఆడి మొత్తం మ్యాచ్ లాస్ట్ వరకు కూడా మ్యాచ్ అయితే వాళ్ళు విన్ చేయించారు. అలాంటి బౌలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇవాళ మాత్రం ఆడబోయేది ముంబైతోని కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండాలి, బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా చేయాలి, అట్లయితేనే వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే చాలా కష్టం ముంబై తోటి, ఎందుకంటే బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది ముంబై. అండ్ మెయిన్ గా అయితే మంచి ఫామ్ లో ఉన్నది. అండ్ వాంకడేలో మ్యాచ్ కాబట్టి, ముంబైలో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ముంబైతో గెలవాలంటే చాలా గట్టి ప్లానే వేయాలి DC వాళ్ళు, లేకపోతే చాలా కష్టం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందనంటే ముంబైకి ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది భయ్య. 60% ముంబై అండ్ 40% DC అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక ఈ మ్యాచ్ ప్రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.